పిఠాపురం గొల్లప్రోలులో జగనన్న కాలనీ నీట మునిగి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. పవనన్న నువ్వే సాయం చేయాలని వేడుకుంటున్నారు. గొల్లప్రోలులో 216 జాతీయ రహదారికి ఆనుకునున్న జగనన్న కాలనీ నీట మునిగింది. కమిషన్లకు కకృతిపడి గత ప్రభుత్వ నాయకులు లోతట్టు ప్రాంతంలో జగనన్న కాలనీ స్థలాలు సేకరించారని ఆరోపిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అధికారులు, నాయకులు వచ్చి హామీలిచ్చి వెళ్తున్నారు కానీ పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు. డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఏదో చేస్తారని మేము అలా చేసామండి. 3 సంవత్సరాలు పెట్టి బాధపడతానే ఉన్నాం సార్. మేము ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి అలా వంగా గీత గారి దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అమ్మా అని చెప్పారండి. మూడు దారులు ఉన్నాయండి మనకి. ఆ 3 దారులు ఒక్క దారి కూడా వేయలేదండి. మేము ఆ దారిని వెళ్ళామంటే మాత్రం మేము ఎక్కడ కొట్టుకుపోతామో కూడా తెలియదండి. పిల్లలు తీసుకెళ్ళడానికి ఇలా తీసుకెళ్తున్నామండి. ఇది కూడా సేమ్ గానీ వేసారంటే అండి మమ్మల్ని తీసుకెళ్ళాక అవదండి. పొద్దున్న చాలా మంది పడిపోయారండి. అలాగే దారి లేకుండా ఉన్నామండి. అలాగే పడిపోయాం. 20 రోజులు పెట్టి మంచి చుక్క లేదండి, తినడానికి తిండి లేదండి. అలాగే ఇందులోంచి అలా వచ్చి అక్కడికి వచ్చామండి. మాకు ఏమైనా పరిష్కారం చేయాలి సార్. మీరు పవన్ కళ్యాణ్ ఏదో మీరే చేయాలి, మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి. మేము జగన్ సైట్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు గత 3 సంవత్సరాల బట్టి నుంచి ఇలాగే వరద కట్ట వస్తుంది, బ్రిడ్జి వేస్తున్నామని చెప్పారు జగన్ పార్టీ వాళ్ళు అందరూనే. కానీ ఈ 6 రోజులకి బ్రిడ్జి కూడా వేయలేదండి. వేసామని చెప్పి శాసనం అయిపోయింది, వేసేసామని చెప్పి పైకి పంపించారండి కాగితాలు అవిని. ఈ రోజు మొదలెట్టి ఎన్నిసార్లు వరద వచ్చినా మాకు దారి చేస్తామని చెప్పి ఏది చేయట్లేదండి. ఇది మేము 3 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని. ఇందులో ఎన్నిసార్లు వరద వచ్చినా కూడా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు వేస్తానంటే ఓటు వేస్తానంటే మీకు రోడ్డు వేస్తాం, లేదంటే బ్రిడ్జి వేస్తామని చెప్పారని అందరూ మీకు ఓట్లు గుద్దామండి. ఈ వాళ్ళు ఉన్నాడు ఏది దారి లేకుండా పోయిందండి. మరి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అన్న పవన్ కళ్యాణ్ అన్న మా బాధ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నామండి. ఈ వాళ్ళకి 20 రోజులు అయిందండి వరద వచ్చి. ఈ లోపలికి మంచినీళ్ళు లేవండి. ముసలోళ్ళు ఆటోళ్ళు ఎంతమందో ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు ఉన్నారండి. బయటకు రావడానికి దారి కూడా లేదు ఇందులో. టాబ్లెట్లు ఇచ్చుకోవడం ముసలి లేక బీబీ టాబ్లెట్ కుర్రోళ్ళు మాట్లాడుతుంది.